అవును. శరీర బరువు పెరగాలంటే అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ, ఎంచుకునే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి కేలరీలను అందించని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన మన ఆరోగ్యమే పాడవుతుంది. పోషక విలువలను అధికంగా కలిగి ఉండి, అధిక కేలరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజు తీసుకునే దానికన్నా 500 నుండి 1000 కేలరీలను అదనంగా తీసుకోవడం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకర కొవ్వు, నాణ్యత గల ప్రోటీన్లను మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉండాలి. మొదటగా పాల ఉత్పత్తులు. బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొనవచ్చు. పాల నుండి ప్రోటీన్ మరియు కాల్షియంలను పొందుతారు. చీజ్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి. నట్స్. ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకర కేలరీలు పొందుతారు. ఇవి ప్రోటీన్, విటమిన్ ఇ మరియు ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. వీటిని సాలడ్లతో, భోజనంలో లేదా స్నాక్స్ కూడా తినవచ్చు. పీనట్ బటర్ కూడా అధిక మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. కావున సలాడ్, శాండ్విచ్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లను నట్స్తో కలిపి తీసుకోవడం వలన బ్రేక్ఫాస్ట్ లో మంచి పోషకాలను పొందుతారు. సగం కప్పు రేసిన్లు 200 కేలరీలతో పాటు విటమిన్, మినరల్ మరియు ఫైబర్లను కలిగి ఉంటాయి. వీటిని సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు. ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, సోయా ఆయిల్, ఆవాల నూనె మరియు కొబ్బరి నూనెలలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇవి మన గుండెకు చాలా ఆరోగ్యకరం మరియు ఒక చెంచా నూనెలో 45 కేలరీలను కలిగి ఉంటాయి. హోల్ వీట్ బ్రెడ్లను వీటితో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్ లో కలుపుకొని తినడం వలన అదనపు కేలరీలను పొందనవుతారు. పండ్ల రసాలు. ఆహారం తీసుకోవటం కన్నా ద్రవాల ద్వారా అదనపు కేలరీలను పొంది అదనపు కొవ్వు పదార్థాలను పొందవచ్చు. తాజా మరియు స్వచ్ఛమైన పండ్ల రసాలను తాగటం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. ఒక గ్లాసు పండ్ల రసం 100 కంటే అధిక కేలరీలను కలిగి ఉంటుంది. వీటి నుండి శరీరానికి మంచి విటమిన్లు అందటమే కాకుండా అధిక మొత్తంలో కేలరీలు కూడా అందుతాయి.